మిస్టర్ బచ్చన్ హిందీ సినిమా రైడ్కి ఇది రీమేక్ అయినప్పటికీ హరీష్ శంకర్ స్క్రీన్ ప్లే కొంచెం మార్చి ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడని అందరూ అనుకున్నారు. ఇంటర్వ్యూల్లో ఆయన కాన్ఫిడెన్స్ అయితే పీక్ లెవెల్లో ఉండేది. మరి రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్లో రివ్యూస్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కడు రాడ్ అనేసాడు. కానీ ఎలాగైనా సినిమా చూడాల్సిందే కదా అని సినిమా చూసిన ఫస్ట్ హాఫ్లో అంత రాడ్ లాగే అనిపించలేదు, కొంచెం యావరేజ్గానే ఉండింది. సెకండ్ హాఫ్ నుండి మెయిన్ ప్లాట్ స్టార్ట్ అవుతుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది అనుకున్నా. ఇప్పుడు మొదలెట్టారు రాడ్లు పెట్టడం. ప్రతి సీన్లో ఒక 5 నిమిషాల సీన్ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగుతుంది అనుకునే లోపలే ఒక రాడ్ కట్ చేస్తే మళ్ళీ సీన్, మళ్ళీ ఒక రాడ్. సినిమాలో హీరోయిన్ పాటలకి ఎక్స్పోజింగ్ తప్ప దేన్ని యూటిలైజ్ చేసుకోలేదు. సెకండ్ హాఫ్లో యాంటాగనిస్ట్ ఇంట్లో అంత సీరియస్గా రైడ్ జరుగుతున్న టైంలో కూడా మధ్యలో 2 రొమాంటిక్ సాంగ్స్ పెట్టాడు హరీష్ అన్న. జగపతి బాబు గారి రోల్ మాత్రం ప్యూర్లీ వేస్టెడ్. ఫస్ట్ హాఫ్లో ఆయన రోల్ చాలా పవర్ఫుల్గా చూపించారు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కామెడీ చేశారు. ఆయన దగ్గర పాటలు పాడించడం, ఆయన ముందు డ్యాన్స్లు వేయటం, అబ్బో ఎందుకులే. ఒక దశలో హిందీ సినిమా మంచి ఫీల్ ఇచ్చింది, ఆ ఫీల్ పోతుందేమో, మధ్యలో లేచి వెళ్ళిపోదాం అనిపించేసింది. ఎందుకు ఈ సినిమాకి డబ్బులు బొక్కెట్టుకోకండి, అనవసరంగా వెళ్ళి కొన్ని రోజులు అయితే ఇదే ఓటీటీలో వస్తుంది, దొరకలేదా ఆన్లైన్లో చూసేయండి. దానికి మించి థియేటర్కి వెళ్ళి చూడాల్సిన వర్తే కాదు. నెక్స్ట్ రిలీజ్ అయిన మూవీ డబుల్ స్మార్ట్ శంకర్. పూరి గారు ఒక మంచి సినిమాతో రావాలని ఆయన ఎంతలా కోరుకుంటున్నారో తెలియదు, కానీ ఫ్యాన్స్ మాత్రం బాగా వెయిట్ చేస్తున్నారు. మూవీ ట్రైలర్ నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, కానీ ఎంటర్టైనింగ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. కానీ సినిమాలో మాత్రం అది లేదు. అదే రొటీన్ వల్గర్ కామెడీ, అరవడం, గట్టిగా మాట్లాడుకోవడం, దాన్నే కామెడీ అనుకుంటున్నారేమో. ఇంకా పూరి గారు స్క్రీన్ ప్లే కనెక్టింగ్గా లేదు, స్టోరీకి తలా తొక్కడం లేదు, సీన్స్కి మధ్యలో లాజిక్స్ అస్సలే ఎక్స్పెక్ట్ చేయకండి. కావ్య తప్పని చూడాలనుకుంటే రీల్స్లోనో యూట్యూబ్లోనో తర్వాత వీడియోలు వస్తాయి, దాంట్లో చూడండి. కానీ సినిమాకి వెళ్ళి మాత్రం డబ్బులు దొబ్బెట్టుకోకండి. మొత్తానికి ఈ వారం రిలీజ్ అయిన 2 తెలుగు సినిమాలు రాడ్డే. సినిమాకి వెళ్ళి డబ్బులు దొబ్బెట్టుకోకండి. ఓటీటీలో అయినా మంచి సినిమాలు అంటే చూడండి. లేదు మేము థియేటర్కే వెళ్ళాలనుకుంటే కమిటీ కుర్రాలు బాగుంది, ఇంకా మీ ఊర్లో ఆడుతుంటే దానికి వెళ్ళండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. ఈ 2 సినిమాల్లో హీరోయిన్లు తప్ప మీకు ఇంక వేరేది ఏదైనా నచ్చుంటే కింద కామెంట్ చేయండి.